మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన.